నేడు మన సమాజంలో ఒక అంటువ్యాధి వ్యాపించింది. ఇది మనిషి యొక్క పరలోక జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా ఇల్లు, వ్యాపారం మరియు తరాల జీవనోపాధి మరియు శాంతిని కూడా నాశనం చేసే శాపం. ఈ అంటువ్యాధిని వడ్డీ అంటారు. కొంతమంది దీనిని వ్యాపారం అని భావిస్తారు. కానీ గుర్తుంచుకోండి, వ్యాపారంలో లాభాలు మరియు నష్టాలు రెండూ ఉంటాయి. వడ్డీలో ఒకరి ప్రయోజనం మరొకరి రక్తాన్ని పీల్చడం ద్వారా లభిస్తుంది. వ్యాపారంలో కష్టపడి పనిచేయడం మరియు ఆశీర్వాదం ఉంటుంది. వడ్డీలో అణచివేత మరియు శాపం ఉంటుంది. అల్లాహ్ ఖురాన్లో ఇలా అంటున్నాడు, వడ్డీ సొమ్ము తినేవారు శైతాను పట్టటం వల్ల ఉన్మాది అయినవానిలాగానే నిలబడతారు. వారికి దుర్గతి పట్టడానికి కారణం వ్యాపారం కూడా వడ్డీలాంటిదే కదా అని వారు అనటమే. వాస్తవానికి అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి వడ్డీని నిషేధించాడు. సూరా 02 ఆయత్ 275. మరొక వచనంలో ఆయన ఇలా అన్నాడు, ఓ విశ్వసించిన వారలారా, అల్లాహ్కు భయపడండి. మీరు నికార్సైన విశ్వాసులే అయినట్లయితే